ఈ వీడియోలో మనం టొవినో థామస్ గారు నటించిన నారదన్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహా ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది తెలుగు డబ్బింగ్తో. ఒకవేళ మీరు ఒరిజినల్ చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది భయ్య. మీరు ఏ లాంగ్వేజ్ ప్రిఫర్ చేస్తారంటే మీ ఇష్టం అది. డ్యూరేషన్ వచ్చేసి 2 hours 30 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన చంద్రప్రకాష్ తను ఒక జర్నలిస్ట్ అనమాట. తను తన వర్త్ ఏంటో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని పనులు అయితే చేస్తాడు. దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేస్తాడనమాట. అసలు తను ఏం పని చేశాడు, ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే నారదన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే ఓకే అనిపించింది భయ్య. మరి అంతగా ఏం నచ్చలేదు. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ నచ్చడం వల్ల పర్లేదు అనిపించింది. పాజిటివ్స్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన టొవినో థామస్ గారి పర్ఫార్మెన్స్ ఇచ్చి పాడేసాడు భయ్య. ఏంటంటే తన రోల్ ఈసారి కొంచెం నెగిటివ్ షేడ్స్ అయితే ఉంటాయి అనమాట, గ్రే షేడ్స్ ఉంటాయి. ఆ రోల్కి కరెక్ట్గా సూట్ అయినాయని చెప్పాలి. 2 hours 30 minutes కూడా మూవీ ఎంగేజ్ చేయడానికి మెయిన్ రీజన్ ఆ ఒక్క క్యారెక్టర్ వల్లే భయ్య. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి. అండ్ క్లైమాక్స్ 20 minutes మాత్రం కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. ఆ 20 minutes కూడా బాగా అనిపిస్తుంది భయ్య చూడడానికి. మరి సూపర్ అని చెప్పలేను కానీ ఇట్ వాజ్ ఓకే, చూడొచ్చు, మంచిగా ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొంచెం బాగుంది అనిపించింది. నెగిటివ్స్ వచ్చేసి చాలా సీన్స్ అన్నీ కూడా ప్రిడిక్టబుల్ అయితే ఉంటాయి. ఈజీగా గెస్ అయితే కొట్టొచ్చు నెక్స్ట్ ఏం జరుగుతుందన్న చెప్పేసి. అండ్ పెద్దగా హై ఇచ్చే సీన్స్ కూడా ఏముండవు, థ్రిల్లింగ్ సీన్స్ కూడా ఏముండవు అనమాట. జస్ట్ నార్మల్గా ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే వెళ్ళిపోద్ది. పెద్ద ట్విస్ట్లు టర్న్లు అయితే ఏముండవు. అండ్ ఆ జర్నలిజం ఏదైతే ఉందో అదంతా రియాలిటీ కనెక్ట్ అయ్యేలా చూపిద్దామని ట్రై చేశారు. కానీ చాలా సీన్స్ అన్నీ కూడా ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టినట్టు అనిపించింది తప్ప టు ద మార్క్ అయితే లేవన్నమాట. అంత వర్కౌట్ అయ్యే సీన్స్ అయితే కాదు. ఆ మెయిన్ కాన్సన్ట్రేషన్ అంతా హీరో చుట్టూరా నడిపించారు. అతని చుట్టూరా రాసుకున్న స్టోరీ మీద, జర్నలిజం మీద అంత ఇంపాక్ట్ అయితే చూపించకుండా రైటింగ్స్ అన్ని పక్కన పడేశారు అనమాట. అందువల్ల అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. చాలా బోరింగ్ అయితే సాగింది. ఆహా తెలుగు డబ్బింగ్ కూడా బాగాలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేస్తే బెస్ట్. ఈ మధ్యన తెలుగు డబ్బింగ్ అస్సలు బాగుంటలేదు. ఆహా కూడా వీడు జియో సినిమాకి పోటీ చేస్తున్నాడు ఆహా వాడు. ఒకవేళ మీరు చూద్దాం అనుకుంటే ఆహాలో తెలుగు డబ్బింగ్ ఉంది. ఒరిజినల్ లాంగ్వేజ్ చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంటుంది. మీ ఇష్టం, మీ ఆప్షన్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.